సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమ పావనమైన ధనుర్మాస వేళలో వచ్చే దివ్యమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరింపబడుతున్నది. ఈ పావనమైన ఏకాదశి పర్వం ప్రతి మాసంలోనూ సార్థకమైనప్పటికీ కూడా కొన్ని మాసాల్లో ఒక ప్రత్యేకత దీనుకున్నది. ఆ ప్రత్యేకత ప్రకారంగా ఈనాడు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి అని పేరున్నది. అందుకే ప్రతి విష్ణువాలయంలో కూడా ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది. అది ఈ రోజునే తెరుచుతారు. తిరుమల వెంకటేశ్వరుని మొదలుకొని ప్రతి విష్ణువాలయంలోనూ మన దక్షిణాదిలో ఆ ద్వారములను తెలియడం అనేటువంటిది ఒక ప్రసిద్ధిగా జరుగుతున్నటువంటి అంశం ఇది. పైగా ఉత్తరం వైపు ద్వారము, దీనికి వైకుంఠ ద్వారము అని పేరు కూడా ఉన్నది. జైవిజీయులు ఇక్కడ కాపలాగా ఉంటారట. మనకు పురాణముల యందు కూడాను జైవిజీయులు కాపలాగా ఉన్న ద్వారము వైపు వెళుతూ సనక సనందనాథులు ఆ సమయంలోనే అక్కడ జైవిజీయులు అవరోధించినప్పుడు వారికి శపించడం ఈ కథ కనబడుతున్నది. అందుకే జైవిజీయులు కాపలుగా ఉన్నటువంటి ద్వారము ఉత్తర ద్వారము. మొత్తం 4 వైపులా వైకుంఠానికి ద్వారం ఉంటుంది. కానీ ఉత్తర ద్వారం గురించి ఎక్కువ ప్రశస్తి ఎందుకున్నది, ఇది ఆలోచించవలసిన అంశం. మన పురాణ కథలకి, మన పర్వదినాలకి, జ్యోతిష్ శాస్త్రానికి, ఇక భౌగోళికంగా ఉన్నటువంటి మార్పులకి అన్నిటికీ ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది. చిట్టచేరుక అన్ని యోగ శాస్త్రంతోనూ విశ్వరహస్య విజ్ఞానంతో కూడా మేళవింపబడతాయి. అందుకే ఒక్కొక్క హిందువుల పురాణ కథలో బహు విషయాలు ఉంటాయి. కొందరికి సామాన్యులకి కథ మాత్రమే ప్రధానంగా కనిపిస్తూ వాళ్ళని ప్రేరేపణ కలిగిస్తూ ఉత్సాహం కలిగిస్తుంటే, కొన్ని విషయాలు అంతర్దృష్టి కల వారికి, జ్ఞానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆసక్తి కలిగిస్తాయి. మొత్తానికి ఒక్క పురాణ కథ ఎందరినో తరింపజేస్తున్న జ్ఞాన భాండారంలా మనకు కనబడుతుంది. ఆ విధంగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడం, దీని ప్రత్యేకత ఏంటంటే, ఇకపై రాబోతున్నది ఉత్తరాయణం. ఉత్తరాయణం మకర సంక్రమణం నుంచి మొదలవుతుంది. దానికి ముందు వచ్చేటువంటిది ఈ ధనుర్మాసం అనేటువంటిది. అందుకు ఇది పగటికి ముందు వచ్చేటువంటి బ్రాహ్మీ ముహూర్తం వలె తెల్లవారుజాముకి సాధనకిలో ఎంత ప్రాధాన్యం ఉన్నదో, సంవత్సరం మొత్తం మీద ఈ ధనుర్మాసానికి అంతటి ప్రాధాన్యం ఉన్నది. అందున ఏకాదశి ఒక్కటి సరిగ్గా చేయగలిగిన సర్వపాపనాశనం అని. ఏకాదశి వ్రతం పాపనాశనానికి, విష్ణుభక్తి ఉత్పన్నం కలగడానికి, జ్ఞానోత్పత్తికి సహకరిస్తున్నది. అందుకు ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడం. పైగా ఇక్కడ నుంచి మనకి సౌరశక్తి విశేషంలో కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణం వచ్చిన దగ్గర నుంచే సూర్యశక్తికి విశేషం వస్తున్నది. అది ధర్మాసం నుంచే నిజానికి ప్రారంభం అవుతున్నది. అందుకే కొందరి లెక్క ప్రకారంగా ఇది ఉత్తరాయణం కిందే పరిగణిస్తారు. మొత్తానికి అటువంటి పరమపావనమైనటువంటి ఈ సమయంలో విష్ణు వ్రతం చేయడం అనేటువంటిది నిజంగా ఉత్తర ద్వారాన్ని తెరుస్తున్నది. కాలంలో కూడా మనకి ఆ సూర్యపరమైనటువంటి శక్తి ఎక్కువగా లభించేది. పైగా ఉత్తర అంటే దిక్కుల్లో ఉత్తరమనే కాదు, ఉత్కృష్టమైన స్థితి అని అర్థం చెప్పుకోవాలి. అందుకు ప్రధానంగా ఈ ఉత్తర ద్వారానికి అటువంటి అర్థం చెప్పినప్పుడు సమన్వయింపబడుతున్నది. ఆ కారణం చేతనే ఆరోహన్నుత్తరాం దివం దేవః అని వేదమంత్రం కూడా మనకు కనబడుతున్నది. అక్కడ ఉత్తరాం అనే మాటలో కూడాను ఉత్తర దిక్కు అని మాత్రమే కాకుండా ఉత్కృష్టమైన స్థితి అని, ఉన్నతమైన స్థితిని ఉత్తర అంటారు. ఉత్తంటేనే ఉత్కృష్టం, తర అనేది కంపేరిటివ్గా చెప్పేటువంటి శబ్దం. అనగా అన్నిటికంటే ఏది గొప్పదో దాన్ని ఉత్తరము అని అంటారు. ఆ ఉత్తర ద్వారం తెరుచుకుంటే కానీ భగవంతుడి దర్శనం కాదు. ఇప్పుడు యోగపరంగా, జ్ఞానపరంగా మనం అన్వయిస్తే ఉత్తర ద్వారం అనగా జ్ఞానద్వారము, ఉత్తర దిశ జ్ఞాన దిశ, తూర్పు ఐశ్వర్య దిశ. అందుకే సాధనకి ఈ 2 దిశలు ప్రధానంగా చెప్తూ ఉంటారు. దక్షిణామూర్తి రూపంతో ఉన్న శివుడు కూడా ఉత్తరం వైపున కూర్చుంటాడు. ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. శివుని చూడదలుచుకున్న వాళ్ళు ఉత్తరం వైపు చూస్తారు. కనుక ఉత్తరం జ్ఞాన దిశ. అందుకు ఉత్తర ద్వారం తెరచుకొనుట అంటే జ్ఞాన కవాటాలు తెరచుకోవడం అనేది. ఆ జ్ఞానంగాని తెరుచుకుంటే అప్పుడు భగవద్ దర్శనం లభిస్తుంది. అది అసలైనటువంటి అర్థం. అది
మన హృదయంలో జ్ఞానద్వారం తెరుచుకుంటే ఆ లోపల ఉన్నటువంటి వైకుంఠపతి దర్శనమిస్తాడు. అందుకే వైకుంఠ ద్వారము అనగా ఉత్తర ద్వారం అనగా జ్ఞానద్వారం. ఆ జ్ఞానద్వారం గుండానే విష్ణువును చూడ్డానికి వెళ్ళారు సనక సనందనాథులు. అనగా జ్ఞానభక్తి మార్గంలో వారు విష్ణువుని పొందుతున్నారు. కానీ ఆ పొందే దిశలో వాళ్ళని రెండు అడ్డుకున్నాయట. ఆ రెండు ఏమిటంటే జై విజయులని పేరు చూపించారు. కానీ అక్కడ ఒక మాట అంటారు భాగవతంలో, రజస్తమో దూషితులు అని. ఆ జ్ఞానద్వారం నుంచి వెళుతూ ఉంటే రజోగుణం తమోగుణం అడ్డుకున్నాయట. వెంటనే సనక సనందనాథులను శపించి, భగవంతుణ్ణి అడ్డుకునేటువంటి వాళ్ళు వైకుంఠంలో ఉండడానికి తగరు, మీకు ఇంకా రజోగుణ తమోగుణ వికారాలు ఇంకా తొలగలేదు, అవి తొలగించుకోవడం కోసం 3 జన్మలు ఎత్తండి భూమి మీదకని వాళ్ళు శపించారు. అందుకు వాళ్ళు భూమి మీద పడ్డారు. అసలు మీరు భూమి మీద ఉండవలసిన వాళ్ళే రజోగుణ తమోగుణ దోషాలు ఉన్నవారు అనగానే అప్పుడు వాళ్ళు భూమి మీద పడ్డారు. విష్ణువు దయ వల్ల 3 జన్మల్లో చేరుకున్నారు, అది వేరే విషయం. అంటే వారు భూమి మీద పుట్టి 3 జన్మలెత్తి రజోగుణ తమోగుణ దోషాలని విష్ణువు చేత యుద్ధంలో పోగొట్టుకుని తిరిగి శుద్ధులై వైకుంఠానికి చేరగలిగారు. దీన్ని బట్టి తెలుస్తున్న భావం ఏమిటి? రజోగుణ తమోగుణం ఉన్నటువంటి వారు ఆ వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని చూడలేరు, పైగా జ్ఞానాన్ని అడ్డుకుంటారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అవి తొలగితేనే దర్శించగలరు. ఆ రజోగుణ తమో గుణాలు తొలగినటువంటి శుద్ధ సత్వస్వరూపులు ఎవరు అంటే సనక సనందనాథులు. అందుకే ఇక్కడ 3 పాత్రలు చూపిస్తున్నారు. అందుకే ఎవరిలో అయితే శుద్ధమైనటువంటి సత్వగుణం ఉంటుందో అటువంటి వారు మాత్రమే జ్ఞానద్వారములనబడే ఉత్తర ద్వారములు తెరచుకుని లోనున్నటువంటి స్వామిని దర్శించగలరు. ఇది జ్ఞానపరమైన అర్థం. ఆ భావాన్ని ఈరోజు విశేషించి మనం చేసుకోవాలి. అది కాలపరంగా, దేశపరంగా, కథాపరంగా, జ్ఞానపరంగా, యోగపరంగా గ్రహించవలసిన అంశములు ఇవన్నీ కూడా. అందున దీనికి వైకుంఠ ద్వారమని వ్యవహారంలో మనం చూపిస్తుంటాం. వైకుంఠము అనే పేరు స్వామి లోకానుకున్నది. అంతేకాదు స్వామి పేరు కూడా వైకుంఠుడు. అందుకే వైకుంఠ పురుష ప్రాణ అనే నామం మనకు విష్ణు సహస్రంలో కనబడుతున్నది. వైకుంఠుడు అని ఆయనకి పేరు. ఇక్కడ వైకుంఠ శబ్దమే చాలా విశేషం. వికుంఠస్య భావం వైకుంఠం. వికుంఠము వైకుంఠము రెండు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. కుంఠము అంటే కుంటుతనము, అడ్డు అని అర్థం అన్నమాట. ఒక పరిపూర్ణత లేకుండా అడ్డుకునేదేదో అది కుంఠత్వం. అలాంటి అడ్డుతనాన్ని, అపరిపూర్ణతల్ని అనగా లోటుపాట్లని తొలగించి ఒక సంపూర్ణమైనటువంటి తత్వాన్ని అందివ్వడమే వైకుంఠంలో ఉన్నటువంటి భావం. అందుకే ఎక్కడైతే కుంటుతనం అనేది ఉండదో, లోటు అనేది ఉండదో, లోపం అనేది ఉండదో, పరిపూర్ణమైన అఖండ సచ్చిదానందం ఉంటుందో దాని పేరు వైకుంఠము అని అర్థం. అనగా పరమాత్మ సంపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు. ఆయన తత్వమే లోకమంతా వ్యాపించింది. ఒక దీపం చుట్టూ వెలుగున్నట్లుగా స్వామి చుట్టూ వైకుంఠం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ దీపానికి వెలుగుకి ఎలా భేదం లేదో స్వామికి వైకుంఠానికి అలాంటి భేదం లేదు. విష్ణుతత్వమే వైకుంఠంలో పరచుకునుంది. అందుకే వైకుంఠ లోకం అనగానే విష్ణువుకి సంబంధించినటువంటి స్థితి. మన మనస్సు విష్ణుమయమైపోతే ఆ హృదయమే వైకుంఠం. మన శరీరానికి కుంఠత్వం ఉన్నది. ఒక చెయ్యి కొంతమేరకే చాచగలం, అంతకు మించి చాచలం. ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి కుంటుతనం అంటే. ఆయన అపరిమితుడు. అదే వికుంఠతత్వంలో ఉన్న గొప్పతత్వం. అంతేకాదు లోకంలో ఒకదాన్నొకటి కలుపుతూ ఉంటాట. ఆ కలిపేటప్పుడు ఒకటి ఇంకొక దానికి అవరోధం కాకుండా ఎలా కలిపితే ప్రపంచం నడుస్తుందో ఆయనకు తెలుసు. అందుకే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచభూతముల్ని పంచీకరణం చేస్తూ ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంటాడు పరమాత్మ. అలా కలిపి ప్రపంచాన్ని నడిపేవాడిని వైకుంఠుడు అని అంటారని శంకరులు వైకుంఠ శబ్దానికి అర్థం చెప్తూ భాష్యంలో రచించారు. ఇదే మాట మహాభారతం కూడా మనకు చెప్తున్నది. అందుకు అటువంటి పరిపూర్ణమైన అఖండానంద స్వరూపమైన విష్ణు పదమును దర్శించడానికి జ్ఞానద్వారం తెరుచుకోవాలి. ఆ జ్ఞానద్వారమే వైకుంఠ ద్వారము. ఇంత విశేషమైన తత్వం అనేది. ఈ రోజున విశేషంగా చేయవలసిన పని ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అప్పటికే శుద్ధులై వాళ్ళు విష్ణువారాధన ఈ రోజంతా ఉపవాసాది నియమాలతో చేస్తూ ఉంటారు. విష్ణు పూజ, విష్ణు నామ సంకీర్తన, విష్ణు గానం, విష్ణు వ్రతం. ఈ రోజంతా విష్ణుమయంగా జీవిస్తూ రాత్రి అంతా కూడా జాగరణ చేసి మరురోజు ద్వాదశి నాడు స్వామివారిని ఆరాధన చేసి అటుపై నివేదించిన పదార్థముల్ని పారణ చేసి భుజించి ఈ వ్రతాన్ని సంపూర్తి చేస్తారు. అందుకే ఏకాదశికి, ద్వాదశికి అంత ప్రాధాన్యం ఉన్నది. పైగా ఈ రోజున స్వామిని ధ్యానించవలసిన విధానము, నామము కేశవనామంతో స్వామిని ధ్యానించాలి. కేశవాది 24 నామాలు మనకు ప్రసిద్ధి. అవి సృష్టిలో ఉన్న 24 తత్వములకు అవి సంకేతము. అదేవిధంగా గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరముల స్వరూపం అది. అలాగే మన ప్రాణశక్తి కూడా మన వెన్నులోంచి ప్రయాణించేటప్పుడు ఆ వెన్నుపూసలు కూడా 24ట. ఒకదానికొకటి ఏవో తెలియని అనుబంధాలు ఉంటూ ఉంటాయి. అదే భారతీయ ఋషుల విజ్ఞానంలో ఉన్నటువంటి మార్మికమైనటువంటి సందేశాలు. మొత్తానికి కేశవనామంతో ఆరాధింపబడేటువంటి నారాయణుని యొక్క స్వరూపము ఈ రోజున మనం
ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాం. పైగా నారాయణ్ణి సశంఖచక్రం సకరీటకుండలం, శంఖచక్రములు ధరించి, ఇంకొక వైపు పద్మము గదా ధరించి, భుజాన శాంగధనువుని ధరించి, అంటే స్వామి యొక్క ధనుస్సు పేరు శాంగం, ఇలా ప్రకాశిస్తున్న విష్ణు స్వరూపాన్ని ధ్యానించాలట. దీన్నే మనకి వనమాలి గది సాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రనామాల చివర అనుసంధాన శ్లోకంగా చెప్పారు. వనమాల ధరించి ఉన్నాడు, ఇది దివ్యాలంకారంగా దాల్చి ఉన్నాడు స్వామి. పైగా పంచాయుధములు స్వామి యొక్క ప్రధానమైన ఆయుధములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. గది శార్ంగి శంఖి చక్రీ చ నందకి, ఈ పంచాయుధాల పేర్లు తలుచుకున్నా మనం ధన్యులమవుతాం. ఇవి గొప్ప రక్షా కవచాలు. అందుకే శంఖం సదాహం శరణం ప్రపజ్యే, చక్రం సదాహం శరణం ప్రపజ్యే, గదాం సదాహం శరణం ప్రపజ్యే, శార్ంగం సదాహం శరణం ప్రపజ్యే, ఖడ్గం సదాహం శరణం ప్రపజ్యే. సుదర్శనమనబడే చక్రము, పంచజన్యమనే శంఖము, శార్ంగం అనబడేటువంటి ధనుస్సు, కౌమోదికి అనబడే గద, నందకము అనబడే ఖడ్గము, ఇవి ధరించున్నాడు స్వామి. ఇక పద్మము ధరించి ఉన్నాడు చేత్తో. ఈ దివ్యమైనటువంటి పద్మము జ్ఞాన ధర్మశక్తికి స్వరూపము. ఈ విధమైన దివ్యాయుధాలతో నీలమేఘశ్యాముడై గరుడ వాహనారూఢుడైనటువంటి నారాయణుని ఈ దివ్య వైకుంఠ ఏకాదశి పర్వము నాడు స్మరించి ధ్యానించి ఆ ధ్యానంలోనే కాలాన్ని గడపడం గొప్ప యోగం. అటువంటి యోగాన్ని ప్రసాదించమని నారాయణ్ణి ప్రార్థిస్తూ సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు.